నమస్తేలు అందరికీ నమస్కారం. మధ్యాహ్నం వంట అయితే చేస్తున్నాను. ఈరోజు సాటర్డే కదా. పప్పు సగ్గో అంటే ఎంతమంది తెలుసు చెప్పండి. తోటకూరని వీళ్ళు సగ్గో అంటారు. మన ఆంధ్రాలోనే తినరేమో కానీ నాకు తెలిసి ఆకుకూరలు ఇక్కడ బీమత్సంగా తింటారు. ప్రతి టెంపుల్లో ఇక్కడ ఏంటంటే వండుతారు అన్నమాట. టెంపుల్లోనే భోజనాలు ఉంటాయి. అంటే ఫ్రీగా కాదు, డబ్బులు ఇచ్చుకొని తింటారు చాలామంది. ఇప్పుడు సపోజ్ మనం హోటల్కి వెళ్ళిపోతాము, ఎక్కడికైనా బయటకు వెళ్ళామనుకోండి. ఇక్కడ అలా కాదు, మనం టెంపుల్కి వెళ్ళి మీల్స్ అడిగితే తక్కువ రేట్లో ఉంటుంది అన్నమాట. అడిగితే పప్పు, ఇది సగ్గో అంటే ఈ తోటకూర ఇలాంటివి పెడుతుంటారు. ఒక కర్రీ ఏదైనా, అన్నం పప్పు ఉంటుంది ఇక్కడ టెంపుల్లోని. కంపల్సరీగా ఏ టెంపుల్కి వెళ్ళి ఉంటుంది, మనం కొని తెచ్చుకోవచ్చు. కార్తీక మాసంలో అయితే కార్తీక భోజనాలు చేయాలంటారు కదా, అక్కడైతే కొనేసి తెచ్చుకుంటారు చాలామంది. పార్సిల్లో కుండల్లో ఇస్తారు. పూరి జగన్నాథ స్వామి కుండలో తెలిసి ఉంటుంది చాలామందికి. పూరి జగన్నాథ స్వామి కుండల్లాగా ఉంటాయి, ఇక్కడ కూడా అలాగే కుండల్లో వేసి ఇస్తారు అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎంతమంది చీప్గా వస్తుందని చాలా చీప్గా చూస్తాము. ఇందులోనే ఫుల్ ఐరన్ కంటెంట్ ఉంటుంది. చాలా హెల్త్కి అయితే చాలా మంచిది కూడా. మంచిగా వాష్ చేసుకొని ఈ సీజన్లో ఈ ఆకుకూరలే తినాలి. అన్ని కుప్ప దొరుకుతాయి కాబట్టి మంచి మంచి ఆకుకూరలు, ఫ్రెష్గా ఆకుకూరలు అవనివ్వండి, కూరగాయలు అవనివ్వండి, ఫ్రెష్గా దొరుకుతాయి. దొరికినప్పుడు మంచిగా తినడంలో తప్పేం లేదు. చీప్గా దొరికినప్పుడు అంటే రైస్ తగ్గించి మంచిగా కర్రీస్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని తిన్నామనుకోండి, కొంచెం హెల్త్ బాగుంటుంది. మనకి ఒళ్ళు కూడా అంతే తొందరగా గెయిన్ అయిపోతుంది, రాదన్నమాట కర్రీస్ అనేది. ఇది నేను ఎక్కువగా వండనండి, పిల్లలు తినరు. వాళ్ళకి ముందు నుంచి అన్నంలో కలిపేసి పెట్టేసి ఉంటే బాగుండు. ఇప్పుడు కూడా అన్నంలో పప్పు, ఇది పెసరపప్పు, ఇది కలిపి వండుకుంటే టమాటా వేసుకొని చాలా బాగుంటుంది వేడివేడిగా. అదే చేస్తాను ఇప్పుడైతే. పిల్లలు సరిగ్గా తినరు, హస్బెండ్ తింటారు కానీ నేను తింటాను కానీ తేను ఎప్పుడు కూడా. ఇతను కూడా తేరు. నేను అలా మార్కెట్కి వెళ్ళాను కదా, అందుకని చెప్పేసి తెచ్చాను. కొత్తిమీర ఇది తీసుకొచ్చాను, పాలకూర, ఇది తోటకూర, నెక్స్ట్ వచ్చేసి గోంగూర. ఇలాంటి కూరలు తినండి. గోంగూరలోని, పాలకూరలోని, తోటకూరలోని రిచ్ ఐరన్ కంటెంట్ అనేది పుష్కలంగా ఉంటుంది. బాగా ఎక్కువ శాతంలోని తింటే